పంచారామాల క్షేత్ర దర్శనం. పరమశివుడు కొలువైన పంచారామ క్షేత్రాలు అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం. ఇవి దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్ఠితమైన క్షేత్రాలని 4 విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి ముక్తి ప్రదమైందని చెబుతారు. పంచారామాలలో మొదటిది అమరారామం. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్టను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం అఘోర రూపంలో ఉంటుంది. అమ్మవారు బాలచాముండేశ్వరి. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలువై ఉన్నారు. రెండవది ద్రాక్షారామం. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ. మూడోది కుమారారామం. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్యసుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్ఠించాడు. అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా వాసుకెక్కారు. 4 సోమారామం. ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా గునుపుండి, భీమవరంలో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్యనూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవ క్షేత్రం ఇది. 5వ ఆరామం క్షీరారామం, పాలకొల్లు. ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు, అమ్మ పార్వతీమాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్ఠితమై ఈశాన్య ముక్కుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు. పంచారామాలన్నీ ఒకే రోజులో సందర్శించాలనుకుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు కాశీ క్షేత్ర దర్శనం వల్ల కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.